ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి, ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటే? వృశ్చిక రాశి అనగానే వీరికి ముందుగా గుర్తొచ్చినటువంటి దోషాలు. అందుకే చెడును ముందు చెప్పి మంచి తర్వాత చెప్పాలి. వీరికి ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని భగవాని వక్ర చూపు దృష్టి కూడా వీరి మీద ఉంటుంది. శని భగవాని వక్ర చూపు ఈ ఒక 2020 సంవత్సరంలో జూలై మాసం 13వ తారీఖు నుంచి నవంబర్ మాసం 26వ తారీఖు వరకు కూడా శని భగవానుడు వక్ర చూపుతో ఉన్నాడు. ఈ నవంబరు 26 వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఇదే పరిస్థితి ఉంటుంది. దాంట్లో కొంతమేర ఉపశమనం కలుగుతుంది అంటే ఈ శ్రావణ మాసంలోనే, అది ఆగస్టు మాసంలోనే కొంతమేర ఉపశమనం బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా వీరికి దోషాలు, వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అయితే కుజు దోషం ఉంది. ఇది బాగా కనిపిస్తుంది. కాబట్టి పెళ్లిళ్ళు చేయాలనుకున్న వారు కుజు దోషానికి పరిహారం చేసుకొని పెళ్లి చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే పరిహార నిమిత్తంగా చేసుకోవాలి. అబ్బాయి అయితే కనుక వారు రాహుకేతు దోషానికి పరిహారం, దానాలు చేసుకోవాలి. కుజునికి దానం చేసుకుంటే కందులు దానం, అలానే ఎర్రని వస్తువులు ఏదైనా దానం చేసుకొని పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిలు అయితే కనుక గౌరీ పూజ చేయాలి. వారు ఉలవలను ఉంటాయి, ఉలవలు దానం చేసుకొని వారు పంచ కండువా ఇలాంటి బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చేసి అప్పుడు పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవచ్చు. దాని తర్వాత లేకపోతే ఇలా చేయకపోతే వారిద్దరి మధ్యన అన్యోన్యత అనేది ఎక్కువగా ఎదుగుతుంది. అప్పుడు టెస్ట్యూ బేబీ సెంటర్లకు వెళ్ళాలి. మళ్ళీ ఆ ప్రాబ్లం లేకుండా అంటే ఈ చిన్న దానంతో వారికి సరిపోతుంది. పెళ్లి అయిన తర్వాత దూరంగా ఉండడం కన్నా పెళ్లి కాకముందు ఇలాంటి దానాలు చేసుకొని దగ్గర అవ్వచ్చు కదా. అందుకని ఇలాంటి దానాలు చేసుకుంటే పెళ్లి చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఇందులో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పవలసిన పరిహారాలు ఇది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, విదేశానం కావచ్చు, స్వస్థానంలో కావచ్చు, జాబులో వెసులుబాటు, ఇదే వీరికి స్ట్రిస్ట్ అనమాట. అసలు జాబ్ అయిపోతుంది అనుకున్న వారికి ప్రమోషన్ వస్తుంది. అసలు నాకు ఆర్థికంగా ఎదగలేను, ఈ వ్యాపారం నాకు ముందుకు రాదు, నేను నష్టపోయాను, మోసపోయాను అనుకునే వారికి అదృష్టం వస్తుంది. నిస్సహాయ స్థితి నుంచి బ్రతకగలుగుతున్న స్థాయికి ఎదగలుగుతారు. ఇదే ఇందులో మిరాకిల్ ఈ శ్రావణ మాసంలో. అందులోనూ అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా బాగుండాలి, నేను విదేశానికి కావచ్చు, ఇంకా వీరు ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న వర్కులు చేసుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అందులో రియల్ ఎస్టేటు, బిల్డర్స్, ఆర్కిటెక్చర్స్ ఇలాంటి వాటిల్లో వృశ్చిక రాశి వారు బాగా కనిపిస్తూ ఉంటారు. వీరందరూ కూడా మంచిగా ఎదగాలి, ముందుకు బాగుండాలి అనుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ పరిహార నిమిత్తం కూడా ఈ శ్రావణ మాసంలో చేయడం ద్వారా మంచి అదృష్టం అని చెప్పొచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక తవనపాకులు ఒక 2, పోకలు అంటారు ప్రాంతీయ భాషలో, ఒక్కలు ఒక 2, ఈ రెండిటితో పాటు చున్నము, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. దాంతోపాటు వారికి ఓపిక ఉంది పెట్టగలుగుతా అంటే ఖర్జూర పళ్ళు ఎండినవి ఒక 2, జాజికాయ ఒక 2, అలానే వీరికి దానితోపాటు బట్టలు కూడా పెట్టవచ్చు. అంటే అమ్మవారికి పెట్టడం ద్వారా వీరికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వీరి మొక్కుబళ్ళు కానీ ఏదైనా గ్రహదోషాలు కానీ ఉంటే అక్కడ మొక్కుంటే వీరికి ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు. వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం అవేంటంటే ఒక్కలు ఏవైతే ఉన్నాయో ఒక్కలు ఒక 2, ప్రతిరోజు కూడా ఒక్కలు ఒక 2, లవంగాలు క్లౌడ్ అంటారు కదా, అవి ఒక 2 తీసుకొని వీరు అవి 2 కూడా భుజించాలి. ప్రతిరోజు కూడా భుజించాలి. ఇది పరగడపుని చేయటం ద్వారా వారికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. బ్లడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. నిద్రలేని తత్వం కూడా వీరికి తగ్గిపోతుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటే వీరికి సరిపోతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం, శనివారం 2 రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చిన నెంబర్ 4, 3 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చిన కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అందులో గచ్చకాయ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్, ప్రతిరోజు పాలన చేసుకోవాల్సిన నెంబర్ వృశ్చిక రాశి వారు 382496
ఇది నెంబర్ కూడా వీరు 225 టైమ్స్ పాలన చేసినట్టయితే అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరి చేతిలో ఏదైనా జ్యూస్ కానీ వాటర్ కానీ పెట్టుకొని పాలన చేసుకున్నట్టయితే అద్భుతం కలిసి వస్తుంది శ్రావణ మాసంలో. ఇకపోతే అమ్మవారికి ఏదైనా నైవేద్యంలో చక్కెర పొంగల్ అమ్మవారికి శుక్రవారం రోజు నైవేద్యం పెట్టినట్టయితే అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే ప్రతిరోజు కూడా అమ్మవారికి ధ్యానంలో ఉండటం వీరికి అత్యద్భుతం కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇంకా వీరి అదృష్టం పరీక్షించుకునేందుకు, ఇంకా వీరికి అన్ని రకాల రంగాల్లో బాగుండేందుకు కూడా మన దగ్గర వస్తువులు కూడా ఉన్నాయి. అవి కూడా వీరికి ఈ రాశి వారు చేసినట్టయితే అద్భుతంగా అని చెప్పొచ్చు. గురువు గారు, మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు, చెప్పారు కూడా. కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంట? ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం, అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది. అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది. వారికి కూడా పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు. అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి. అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది. నాగమణి మన దగ్గర అయితే ప్రజెంట్ స్టాక్ లేదు. నేను మళ్ళీ కూడా మీకు ప్రతిబింబం చూపిస్తాను. అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజి దోషం, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, కలత్ర దోషాలు, బుధు దోషాలు, గురువు దోషాలు, ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, చంద్రదోషం ఉన్నవారు, ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు. తల చుట్టూతో తనకు తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు. అలానే సాలగ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి. ఇంటి వాస్తు దోషాలు కూడా తొలగుతాయి. కాబట్టి ప్రశాంతత అశాంతత లేని ఇల్లు ఏదన్నా ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా, నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా నాగమణిని. ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు, ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి. మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు. అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు? ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? దానివల్ల మీకేంటి? కారణాలు ఏంటి అంటే, ఒక గురువు దగ్గరికి ఈ రోజు వెళ్ళామనుకోండి, ఎంతో వేల రూపాయలు అవుతుంది. అందరూ వెళ్ళలేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కొన్ని రకాల దోషాలు ఉంటాయి. ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి. ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు. ఒక్కొక్కరికి సరే చూద్దాంలే అని ఉంటారు. లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో అక్కడికి వెళ్తే ఎంత వద్దో అని ఉంటారు. నా నిమిత్తంగా నేను నా వంతుగా చేయడానికి, ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం. నా వంతు సహాయం ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అనే ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే, కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు, అదేనా అనుకోవచ్చు. అలాంటిది నాగమణి అనేది అన్ని రకాల దోషాలు పటాపంచలు చేసేదానికి ఒక వస్తువు. అది దొరకదు మనకి, సమీప దూరాల్లో అయితే దొరకదు. అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను. అందుకని నాగమణి అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు. వారికి దోషాలు పోయి గురువుగారిని గుర్తుపెట్టుకుంటారు. నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన, నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి, ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది. కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందేశిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణి అనేది ఇస్తాను. కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే. కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు. ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఆలోచించుకొనే చెప్పారా? ఎందుకంటే హిట్ టీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు. అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత తప్పదు. ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక కాల్ చేసే ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం, ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి. ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించడం ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను. ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను, ఫ్రీగా నా వస్తువు అయితే ఇస్తా, దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తా. వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను. ఆ సమస్య ఎలా పోతుంది, ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా. అయితే వారు చేయాల్సిందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు
బరాయిస్తే సరిపోతుంది. Okay. నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు. ఓకే, అది మాత్రం నేను ఫ్రీగా ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతుంది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా, గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇవ్వడానికి మరి ఈరోజు మన సురేష్ బాబు గారు, గురువు గారు అయితే రెడీగా ఉన్నారు. ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిస్ప్లేలో ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు అందరికీ. ఈ అదృష్టం అందరికీ రాదు కదా, మరి ఈ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి. ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది. నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు. మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు. కాబట్టి మరి త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.